అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజేష్ హ్యాపీ లైఫ్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున వస్తుందండి. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్తారండి. ఈ 4 నెలలు చాతుర్మాసం అంటారు. మనందరికీ ఆయురారోగ్యాలు మనశ్శాంతి కలగాలని ఆ శ్రీమన్నారాయణని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ పిల్లలతో భగవద్గీత శ్లోకాలను విష్ణు సహస్రనామ పారాయణ చేయించండి. అందరికీ అంతా మంచి జరుగుతుంది. బట్ నా స్టైల్లో ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చింతపండు పులిహార చేయలేదండి, మామిడికాయతో పులిహార చేశాను. మ్యాక్సిమం మీరు అందరూ తెలిసి ఉండొచ్చు, బట్ నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి. అలాగే నువ్వులు ఉండలు కూడా చేసి పెట్టానండి. యాక్చువల్గా నేను ఈరోజు సప్తశనివారం వ్రతంలాగే స్టార్ట్ చేశాను. వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్గా నేను పరమాన్నానికి పాలను తీసుకున్నానండి. పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టాను. ఆ లోపు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రైసు అండ్ సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవి 2 నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఒక అరగంట నాననిచ్చాను. తర్వాత రైసు పాలు మరిగిన తర్వాత రైసు ఆ సగ్గుబియ్యం కూడా అందులో కలిపేసానండి. వేసేసి బాగా ఉడకనివ్వాలండి. పరమాన్నం ఉడకడానికి చాలానే టైం పడుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా, కిందన అడుగు పడుతుంది, మామిడి పట్టేస్తుంది. సో కలుపుతూ ఉండాలి. సో పరమాన్నం చేసేటప్పుడు ఎక్కడికి కదలకూడదండి, అక్కడే ఉండాలి. మధ్య మధ్యలో పాలు యాడ్ చేస్తూ వస్తున్నానండి. తర్వాత బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని తురిమేసుకొని పెట్టుకున్నాను రెడీగా. సో అది యాడ్ చేసుకున్నాను. బెల్లం యాక్చువల్గా బెల్లము మనము అన్నం ఉడుకు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత వేయాలండి. లేదు అంటే కనుక అన్నం పలుకుగానే ఉండిపోతుంది. సో దగ్గరుండి అన్నం ఉడికిన తర్వాతనే మనం బెల్లం యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేశానండి, ఎందుకంటే నా దగ్గర పాలు గడ్డగట్టేసినాయి అనమాట ఫ్రిడ్జ్లో. సో అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వస్తున్నాను. ఎప్పుడు పరమాన్నం ఎప్పుడు కూడా మనం దించేటప్పటికి పాలు ఎక్కువ వేసుకొని దించాలండి, అంటే పలుచగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. తర్వాత మనం అది చల్లారేసరికి మనం తినే టైంకి అది కొంచెం గట్టిపడుతుంది అనమాట, అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మనం తినేటప్పటికి. సో అందుకని మనము దించేటప్పటికి ఎప్పుడు కూడా పాలుతో కొంచెం పాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో బెల్లం మీకు సరిపడంతగా మీరు స్వీట్ ఎలా తింటారనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నేను బెల్లం వేసిన తర్వాత నాకు కొంచెం షుగర్ సరిపోయింది అని అనిపించలేదు. అంటే నేను బెల్లం ఎక్కువగా వేయలేదండి, అందుకని కొంచెం షుగర్ కూడా ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. యాక్చువల్గా నేను ఇలాంటి స్వీట్ రెసిపీస్ చాలా రేర్గా చేస్తానండి, ఎందుకంటే నేను ఎక్కువ మ్యాక్సిమం స్వీట్స్ యూజ్ చేయను అనమాట. షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువగా యూజ్ చేయను, చాలా తక్కువగా వాడతానమాట. సో అందుకే ఇలాంటి రెసిపీస్ వచ్చేసి షుగరు బెల్లం ఎక్కువ పడతాయి అని చెప్పేసి నేను చాలా రేర్గా చేస్తానన్నమాట. స్వీట్ చాలా తక్కువగా తింటామండి. సో కొంచెం బాగా దగ్గరికి ఉడకాలండి. ఉడికిన తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకొని తర్వాత మనము కొంచెం యాలకుల పొడి అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసానండి, నాకు స్వీట్ సరిపోయిందని అనిపించలేదు. యాక్చువల్గా నేను ముందు తక్కువగా వేసాను అనమాట. అవి ఆ కన్సిస్టెన్సీకి కొంచెం కంటెంట్కి కొంచెం ఒక 2 యాలకులు సరిపోతాయండి. 2 యాలకులు తీసుకున్నాను. అలాగే కొన్ని మిరియాలు తీసుకున్నానండి. కొన్ని మిరియాలు యాలకులు తీసుకొని 2 నేను అప్పటికప్పుడే క్రష్ చేస్తున్నానండి. అక్కడ దంచి వేసేసి ఇమీడియట్గానే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ముందుగానే చేసి పెట్టుకోకూడదండి. ఇక్కడ నేను మిరియాలు కూడా వేసాను, ఆ మిరియాలు కూడా వేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయింది. సో 2 కలిపి ఒకసారి కలిపి దించేసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుందామండి. ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాక ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని క్యాష్యూస్ తీసుకున్నాను, అంటే నా దగ్గర బాదం పప్పు అవి లేవండి. సో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, కిస్మిస్ వాట్ ఎవర్ మీరు ఏం తింటారనేది మీ ఇష్టము. నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, అవి వేసేసాను. మా పిల్లలు అలా అన్న తింటారని చెప్పేసి. సో ఈ క్యాష్యూస్ అవి కూడా మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. సో దగ్గరుండి మనం అవి ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు అవి పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో పరమాన్నం అయిపోయిందండి, ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పులిహార రెసిపీ చూద్దామండి. నేను ఇక్కడ మామిడికాయ పులిహార అని చెప్పాను కదండి ఆల్రెడీ. సో ఫస్ట్ పాన్లో ఆయిల్ తీసుకోవాలండి.
యాక్చువల్‌గా ఈ పులిహోరకి కూడా మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మన పులిహోర అనేసరికి ఎప్పుడు కూడా అంటే నేను చేసే స్టైల్‌లో చెప్తున్నానండి. ఆయిల్ కంపల్సరీ కరెక్ట్ పోర్షన్‌లో ఉండాలండి ఆయిల్. మనం అందులో నట్స్ ఎక్కువ వేసుకుంటేనే ఎవ్రీ బైట్‌లో మనకు అవి తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుంది. పోపు ఎక్కువ వేసుకోవాలండి. అలాగే దానికి తగిన కారము అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారం ఉండాలి. సాల్ట్ కూడా కరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉండాలండి పులుపు. అప్పుడే పులిహోర అనేది టేస్టీగా బావుంటుంది. సో, నేను పులిహోర చేసినప్పుడు యాక్చువల్‌గా నేను పులిహోర లవర్‌నండి. నాకిష్టం అనమాట. సో, నేను ఇది చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి 10 సార్లు టేస్ట్ చూసుకొని మరీ చేసుకుంటాను. అఫ్‌కోర్స్ ఇప్పుడు దేవుడు చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చూడలేదండి. సో, ఈ నట్స్ ఇప్పుడు నేను మినపప్పు యాడ్ చేశానండి. మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే క్యాష్యూస్ ఇవన్నీ ముందుగా పల్లీలైతే వేపుకోవాలండి. అవి కొంచెం వేగవు కాబట్టి తొందరగా వేసుకున్నాను. కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఫస్ట్‌లో వేయడం నేను మర్చిపోయాను. సో, తర్వాత వేశాను. సో, ముందు ఈ ఈ పప్పులన్నీ వేగిన తర్వాత అప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేశాను. సో, ఇంకా క్లిప్పింగ్ మిస్ అయింది. ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తుందండి. సో, నేను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. మనకి పులిహోరలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందుకే ఇలాంటి రెసిపీస్ మనం అప్పుడప్పుడు చేసుకోవాలి అంతే తప్పించి డైలీ కన్సంప్షన్‌కి ఇవి అంత సూట్ కావు. సో, పోపు బాగా వేగిందండి. ఈ వేగిన తర్వాత చూడండి ఎండుమిర్చి కూడా వేసేసాను నేను. యాక్చువల్‌గా ఇది ముందుగానే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలండి. నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ పోపులోనే మనము కొంచెము పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం పులిహోర కలిపినప్పుడు కొంతమంది రైస్‌లో కలుపుతారు కదండీ పసుపు అదిని. అలా చేస్తే కొంచెం పసుపు వాసన అనేది రైస్‌కి పడుతుందండి. పసుపు స్మెల్, పచ్చి స్మెల్ అనేది వస్తుందనమాట. సో, నేనైతే ఏం చేస్తానంటే ఆయిల్‌లోనే జస్ట్ పోపు వేగుతున్నప్పుడే లాస్ట్‌లో పోపు వేగిపోతుంది దించేస్తున్నాం అనగా అప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తాననమాట. సో, అప్పుడు ఆయిల్‌లో మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు పులిహోరలో కలిపినప్పుడు కూడా అది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. ఇంకా మనకి పసుపు స్మెల్ అనేది రాదు. సో, నేను పసుపు వేసేసానండి. ఇప్పుడు మనము పోపు కొంచెం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మంచిగా దీన్ని మనము రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. సో, మీకిక్కడ ఇందులో మా మామిడికాయ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సీజన్ అని అనుకోవచ్చు. యాక్చువల్‌గా మామిడికాయ మా ఫ్రెండ్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ సీజన్ మనకి మ్యాంగో సీజన్ అయిపోయింది కదా! పుల్లటి మ్యాంగోలు రావు. బట్ వాళ్ళకి పునాస మామిడి చెట్టు అని అంటారు కదండీ! అది ఈ సీజన్స్‌లో ఏ సీజన్‌లో అన్నా మాక్సిమం కాస్తుందంట కదా! తను అవి పంపించిందనమాట. సో, అవి చాలా పుల్లగా ఉంటాయండి వాళ్ళ చెట్టు కాయలు ఏంటో గానీ. సో, అది నాకు చూడగానే ఈరోజు ఆ రెసిపీ చేయాలని అనిపించింది. ఇంకా ఎలాగో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను కదా! ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు చేశాననమాట. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా మామిడికాయని తొక్కు తీసేసి తురిమి పెట్టేసుకున్నానండి. పోపు ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ చేసేసాను కదా రైస్‌లోకి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే పాన్‌లో కొంచెం లైట్‌గా ఒక 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. అది తొక్కు తీసేసి అది తురిమేసానండి. గ్రేటర్ ఉంటది కదా! ఇది నేను పేస్ట్ మిక్సీ పట్టలేదండి. మీరు చూస్తే అర్థమవుతుంది కదా! తురిమానండి. తురిమేసేసి అది జస్ట్ ఒక 1 మినిట్ అండి. ఒక 1 మినిట్ మనము కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలనమాట. కొంచెం వేపాలండి. ఎందుకంటే పచ్చి వాసన ఉండదనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అది డైరెక్ట్‌గా యాడ్ చేసేస్తారు రైస్‌లో. అలా చేయడం వల్ల ఏమనిపిస్తుందంటే అది కొంచెం పచ్చి స్మెల్ వస్తదండి. మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుందనమాట. అది అవాయిడ్ చేయాలి అంటే గనక జస్ట్ ఒక 1 మినిట్ మనము పాన్‌లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి వేపేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటదండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి రెసిపీ ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో, ఇక్కడ కొంచెం నేను పసుపు కూడా ఏసుకున్నానండి. అది మీకు కారంలా కనిపిస్తుంది. అది పసుపేనండి. కొంచెం అది కూడా అందులో మిక్స్ చేసేసుకొని మనము అది రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటాం.
ఇప్పుడు ఆ మ్యాంగో తురుము కూడా నేను రైస్లో వేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు అదంతా మనము కంప్లీట్గా పోపు కానీ ఆ మ్యాంగో తురుము మొత్తం రైస్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. రైస్ చాలా వేడిగా ఉందండి. సో అందుకే కొంచెం టైం పడుతుంది. సాల్ట్ ఈ టైంలోనే మనం సాల్ట్ ఎక్కడ వేయలేదండి. నేను రైస్ ఉడికించినప్పుడు కూడా నేను సాల్ట్ ఎక్కడ వేయలేదు. సో డైరెక్ట్గా ఇప్పుడే మనం ఎంత మనకి సాల్ట్ పడుతుంది అనేది చూసుకొని వేసేసుకోవాలి. మ్యాక్సిమం మీరు కొంచెం తక్కువగానే వేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యే కర్రీస్లో కానీ ఎప్పుడైనా కూడా తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత మనకు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగానే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి. మ్యాక్సిమం సాల్ట్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది మనకి. సో ఇక్కడ నేను ఒకసారి చేత్తో కలిపానండి, మధ్యలో చేయి గాలింది. మళ్ళీ నేను స్పూన్తోనే గరిటతోనే కలుపుతున్నాను అనమాట. అయిపోయిందండి మన రెసిపీ. సో లాస్ట్గా మనము కొంచెము కొత్తిమీర అవి వేసేసుకొని కలిపేసుకుంటే మన మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి. యాక్చువల్గా నేను పులిహోర చాలా బాగా చేస్తానంటారండి అందరూని. ఇప్పుడు ఏదో చేస్తున్నానని అనుకోకండి. ఇదేంటంటే పిండి దీపం చేశాను కదండి. యాక్చువల్గా నేను ఈరోజు చాలా మంచి రోజు కదండి, ఏకాదశి కదా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారనమాట, తొలి ఏకాదశి కదా ఈరోజు, సప్తశనివార వ్రతం స్టార్ట్ చేసుకుంటే మంచిది అని చెప్పారనమాట. యాక్చువల్గా నాకు పిండి దీపాలు చేయడం రాదండి. నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. నేను కూడా లెర్నర్ని అనమాట. సో అందుకని ఇది ఫస్ట్ వారంగా అనుకొని ఒక దీపమే పెట్టుకున్నానండి. అంటే అందరూ 7 వారాలు 7 దీపాలతో చేసుకుంటారు. బట్ సరే నాకంత ఈ వారానికి ఒకటి పెడదాము, అలా 2 వారాలు 2, అలా 3వ వారం 3 అలా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే దేవుడి దగ్గర నేను ఎప్పుడూ కూడా అండి ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని నేనైతే అనుకోనండి. ఆయన మనం మంచి మనసుతో ఏం చేసినా ఆయన స్వీకరిస్తారనేది నా నమ్మకం అన్నమాట. అందుకని నాకు తోచినట్టుగా నాకు వీలైనట్టుగానే నేను చేస్తాను. ఆయన తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఒక పిండి దీపం అయితే ఒకటి చేసుకున్నానండి. కొంచెం ఏం లేదండి, బియ్యం పిండిలోని వాటరు కొంచెం బెల్లం వేసానండి. మెత్తగా చేసేసి దాన్ని అలా షేప్ లాగా తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా మీరు అందరూ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉంటారండి, నాకే అంతగా చేయడం రాదు. నెక్స్ట్ పిండి దీపం రెడీ చేసేసుకున్నానండి. ఇంకా పూజ అంతా ప్రసాదాలన్నీ పెట్టేసి నేను దేవునికి పూజ చేసేసుకున్నాను. పూజ అంతా అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఈరోజు. యాక్చువల్గా ఈ ప్రసాదాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదండి. మనం మంచి మనసుతో ఆయనకి భగవద్గీతలో ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఫలం పత్రం పుష్పం తోయం అంటే ఒక ఫలమైన ఒక పత్రం అయినా అంటే ఆకు ఇచ్చిన అంటే ఒక తులసి ఆకు పెట్టినా కూడా కానీ ఆయన స్వీకరిస్తారండి. తోయము కొంచెం ఒక గ్లాసులో వాటర్ పెట్టి అందులో ఒక తులసి పత్రం వేసినా కూడా ఆయన స్వీకరిస్తారండి. ఇలాంటి ప్రసాదాలు కూడా ఆయనకు అవసరం లేదు. ఇదేదో మన భక్తికి మన సాటిస్ఫాక్షన్తో మనం చేసుకుంటాం కానీ ఆయనకి మన భక్తే ఆయనకి ఆహారం అండి. ఆయన్ని మంచిగా మంచి మనసుతో ఆయన పూజిస్తే ఆయన మనందరికీ మంచి చేస్తారు. నేను అదే నమ్ముతాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మనందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీకు నేను చేసిన ఈ పూజలో రెసిపీస్ ఏమైనా నచ్చి ఉంటే కనుక ప్రసాదాలు ఏమైనా నచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా కంటెంట్ నచ్చి ఉంటే కనుక మీకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం.